వినాయక చవితి అంటే దేశవ్యాప్తంగా సందడి వాతావరణం ఉంటుంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే వందల గణేష్ మండపాలు నెలకొల్పినప్పటికీ ఖైరతాబాద్ గణపతికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ ఏడాది 71వ వసంతంలోకి అడుగుపెట్టిన ఖైరతాబాద్ బడా గణేష్ 69 అడుగుల ఎత్తులో కొలువుదీరారు. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా వెలసి భక్తులకు అభయమిస్తున్నారు. స్వామిని చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు ఖైరతాబాద్కు తరలి వస్తున్నారు. కేవలం హైదరాబాద్ నగరవాసులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, తెలంగాణలోని ఇతర జిల్లాలలో నుంచి కూడా మహాశక్తి గణపతిని దర్శించేందుకు వస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున జనాలు రావడంతో క్యూ లైన్లన్నీ జనసంద్రంగా మారిపోయాయి. 69 అడుగుల ఎత్తులో 3 గజముఖాలు కలిగి ఉన్నారు స్వామి. తలపైన పడగ విప్పిన 5 సర్పాలను అలంకరించుకొని కనిపిస్తున్నారు. కుడి చేతిలో ఆయుధం సుదర్శన చక్రం, రుద్రాక్షమాల, అభయహస్తంతో, ఎడమ చేతిలో శంఖం, పద్మం, లడ్డు, వేద గ్రంథాన్ని పట్టుకొని దర్శనమిస్తున్నారు. మొత్తం 8 చేతులతో స్వామి రూపం కన్నుల విందుగా కనిపిస్తోంది. ఇక స్వామి విగ్రహం దిగువన కుడివైపు పూరి జగన్నాథ స్వామి పరివారం, ఎడమవైపు శ్రీ లలితా త్రిపుర సుందరి విగ్రహాలు కొలువుదీరాయి. అంతేకాకుండా వినాయకుడి మండపానికి కుడివైపు ఉన్న మండపంలో దాదాపు 25 అడుగుల ఎత్తులో శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమవైపు ఉన్న మండపంలో శ్రీ గజ్జలమ్మ కొలువుదీరారు. ఈ ఏడాది విశ్వం మొత్తం శాంతి కలగాలని స్వామి మహాశక్తి అవతారాన్ని ధరించి మనకు అభయమిస్తున్నారు. దేశ ప్రజలు సంతోషంగా, సుభిక్షంగా, సుఖశాంతులతో, క్షేమంగా, ఆనందంగా ఉండాలని శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ లో కొలువుదీరారు. ఆగస్టు 27 వినాయక చవితి సందర్భంగా 30 మంది వేద పండితుల సమక్షంలో ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేక పూజలు చేసి ప్రాణప్రతిష్ఠ గావించి గణపతి దివ్య మంగళ రూపాన్ని భక్తుల దర్శనార్థం అందుబాటులో ఉంచారు.